సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించాడు ప్రభాస్. దీంతో ఇప్పుడు అతని నెక్స్ట్ సినిమాపై మరింత బజ్ పెట్టింది. ఇప్పటికే నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి పైన భారీ అంచనాలు ఉన్నాయి. మరొకవైపు త్వరలోనే సందీప్ వంగ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఇప్పుడు అందరి చూపు డైరెక్టర్ మారుతి పైన పడింది. ఇన్నాళ్ళు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంపోలో వచ్చే ప్రాజెక్ట్ పేరు రాజా సాబ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కనుకగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. సో మూవీపై ఇప్పటికే తెగ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వింటేజ్ ప్రభాస్ ని మరొకసారి చూపిస్తా అంటూ మారుతి కాన్ఫిడెంట్ గా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. సో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో సైతం వింటేజ్ లుక్ లో ప్రభాస్ లేనట్టుగానే కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఒకంత నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ కనుక సీన్ కాస్త రివర్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ ఒత్తిడిని మాత్రం మారుతి తట్టుకోలేడంటూ ఇప్పటికే సినీ క్రిటిక్స్ అదేవిధంగా సినీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. ఇంతవరకు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న మారుతి ఒకవేళ సడన్ షాక్ కనుక ఫ్యాన్స్ కి ఇచ్చినట్టయితే మాత్రం మారుతికి షాక్ చూపించే అవకాశాన్ని ఫ్యాన్స్ ఏ మాత్రం వదులుకోరు అంటూ తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య రాజాసాబ్ యొక్క స్టోరీ లీక్ అనేది IMDb ద్వారా జరిగింది. ఇందులో ఏంటంటే ఈ సినిమా ఇద్దరు ప్రేమికులు కలుసుకోవడానికి ట్రై చేస్తుంటే బ్లాక్ మ్యాజిక్ అంటే అతీంద్రియ శక్తులు వారిద్దరిని వేరు చేయడానికి ట్రై చేస్తాయి అంటూ ఇలాంటి ఒక ట్యాగ్ లైన్ అనేది ఇప్పుడు IMDb లో వచ్చింది. దీన్ని ట్యాగ్ చేస్తూ మారుతి ఇది తప్పు కదా, సో IMDbలో తప్పుగా వచ్చిన కథ అని, సో నాకు తెలియకుండా ఇలాంటి కథతో కూడా సినిమా చేస్తున్నారా అయిపోయింది అంటూ తెలియజేశారు.